ఖచ్చితంగా మన దగ్గర 3 క్రెడిట్ కార్డ్స్ ఉండాలి. ఒకటొచ్చి పైన కనపడుతున్న ఎస్‌బీఐ కార్డ్. ఎస్‌బీఐ కార్డ్ వల్ల మనకి అడ్వాంటేజ్ ఏందంటే, ఒక క్రెడిట్ కార్డ్ నుంచి ఇంకో క్రెడిట్ కార్డ్‌కి మనం అమౌంట్ ట్రాన్స్‌ఫర్ జేయొచ్చు. అంటే దాన్ని బ్యాలెన్స్ ట్రాన్స్‌ఫర్ అంటారు. దానివల్ల మనం ఎప్పుడైనా క్రెడిట్ కార్డ్ యుటిలైజ్ చేసిన తర్వాత డబ్బులు కట్టలేని పరిస్థితిలో ఎస్‌బీఐ క్రెడిట్ కార్డ్ యూజ్ చేసి ఆ క్రెడిట్ కార్డ్‌కి డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు. అదే విధంగా రెండో క్రెడిట్ కార్డ్ మీ దగ్గర ఉండాల్సింది యాక్సిస్ ఏస్ కార్డ్. ఈ పర్టిక్యులర్ క్రెడిట్ కార్డ్‌లో మనకి 2% నుంచి 5% దాకా అన్‌లిమిటెడ్ క్యాష్ బ్యాక్ వస్తుంది. అంటే మీరు రూ. 1,00,000 ఖర్చు పెడితే వాడు 5,000 ఇస్తాడు ఖచ్చితంగా యాక్సిస్ బ్యాంక్. అదే విధంగా మూడో క్రెడిట్ కార్డ్ వచ్చి ఐసీఐసీఐ బ్యాంక్. ఐసీఐసీఐ బ్యాంక్ ఏందంటే యాన్యువల్ ఫీస్ గాని, జాయినింగ్ ఫీస్ గాని ఎప్పుడు జీరో ఉంటుంది. ప్లస్ ఈ పర్టిక్యులర్ కార్డ్‌లో మనకి బ్యాలెన్స్ అనేది చాలా ఎక్కువ ఇస్తాడు. కాబట్టి ఎస్‌బీఐ క్రెడిట్ కార్డ్ ఉండాలి. ఎందుకంటే బ్యాలెన్స్ ట్రాన్స్‌ఫర్‌కి. యాక్సిస్, ఐసీఐసీఐ ఈ 2 చాలా ముఖ్యం.